హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏం క్వశ్చన్ అని చెప్తాను. సార్, ఒక బిజినెస్ కి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ ఇన్, ట్విట్టర్ ఇవి కావాలా? చాలా మంది అదే క్వశ్చన్ అండి. ప్రతి బిజినెస్ కావాలండి. ఎందుకు కావాలని చెప్తాను. నేను ఒక వెబ్సైట్ తీసుకుంటున్నాను. అది వచ్చి మైరా ఇండోర్ స్విమ్మింగ్ పూల్ వెబ్సైట్. ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అండి. ఇప్పుడు దీని గురించి మనం ప్రమోట్ చేయాలి. సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, లింక్డ్ ఇన్ కానీ, మనకు థ్రెడ్ కానీ అండ్ ట్విట్టర్ ఇవి చాలా ఉంటాయండి. మనకి ఆప్షన్స్ చాలా ఉంటాయి మనకి. సో ఇప్పుడు ఆప్షన్లో మనకి ఏదైతే మనకు కంప్లీట్ ఉందో ఆ ఆప్షన్ మనం తీసుకోమని చెప్తాం కంప్లీట్గా. అంటే ఏ విధంగా మనము ఆ ఒక బిజినెస్ కి యూజ్ అయ్యే విధంగా మనం క్రియేట్ చేస్తామో ఆ విధంగా మనం అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో దాని ప్రకారంగా మనకి ఏంటంటే ఏ వెబ్సైట్ కి మనకు సోషల్ మీడియా ఐకాన్స్ అవసరం ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఏ విధంగా మనకు కంప్లీట్ గా బిజినెస్ కి మనకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఉంటుందో, సో ఇవన్నీ మనకు ఉంటాయి ఆప్షన్స్. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీడియో క్రియేట్ చేసుకోవాలండి. వీడియో మీకు ఇమేజ్ రెండు విధాలు ఉంటాయి. ఇమేజ్ వచ్చి మీకు కొన్ని ఆప్షన్స్ క్రియేట్ చేస్తుంది, వీడియో వచ్చి కొన్ని ఆప్షన్ క్రియేట్ చేస్తుంది. అయితే నేను కొంచెం వీడియోలో నేను ప్రీమియం యూజ్ చేస్తున్నాను అండి కంప్లీట్ గా. సో ప్రీమియం యూజ్ చేసే దాంట్లో మనకి ఏదైతే ఉంటుందో కంటెంట్ అది కంప్లీట్ గా యూజ్ చేసుకోవచ్చు అండి. సో దీనికోసం ఏంటంటే కొంచెం కంటెంట్ నేను మీకు ఫాస్ట్ చెప్పడానికి ఏం చేశానంటే చాట్ జిపిని యూజ్ చేసుకుంటున్నాను ఎలా పోస్ట్ చేయాలనేది. ఫస్ట్ కాపీ చేసుకొని మీకు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ ఉంటుందండి. ఇక్కడ మనకు కొంచెం ప్లీజ్ ప్రాపర్గా అర్థం చేసుకోండి. ఇది నేను కష్టపడి చెప్తున్న టాపిక్ మీకు. ఇప్పుడు ఒక బిజినెస్ కి మనం ఇచ్చే కంటెంట్ కానీ మనం ఇచ్చే ఒక ఆప్షన్స్ కానివ్వండి, మనకి ఏదైనా కావచ్చు. ఒక మొబైల్లో మనము ఎంత మన కంటెంట్ మనం ఇస్తున్నామో, ఎంత వరకు రీచ్ అనుకుంటున్నామో అంత ఇక్కడ ఉంటుంది మనకి కంప్లీట్ గా. అయితే ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ని కనెక్ట్ చేసేది ఫేస్బుక్ బిజినెస్ షూట్. ఏ బిజినెస్ కైనా ట్విట్టర్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, గూగుల్ మ్యాప్స్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది అండ్ మీకు సోషల్ మీడియా పోస్టింగ్ లింక్డ్ ఇన్ ఉంటుంది అండ్ ట్విట్టర్ కి ఆనుకున్న మీకు ఆప్షన్ ఏంటంటే థ్రెడ్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు సోషల్ మీడియాలో ఒక ఆప్షన్స్. సార్ నేను బిజినెస్ చేస్తున్నా జస్ట్ మీకు పోస్ట్ చేసి అయిపోతుంది అలా ఉండదండి. ప్రతి కంటెంట్ లో మనం ఎంతైతే కంటెంట్ మనం పోస్ట్ చేస్తున్నామో ఆ కంటెంట్ మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో అది ప్రాపర్ గా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెబ్సైట్ బిజినెస్ ఉంది. ఆ వెబ్సైట్ బిజినెస్ గనక మనం ఒక యూజర్ గనక రీచ్ చేయాలంటే మనకు సోషల్ మీడియా అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ ఉంది. సో దానికి మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మీకు ప్రతి ఆప్షన్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నేను కంటెంట్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అయ్యేది ఏంటంటే ఫేస్బుక్ బిజినెస్ షూట్. దాంట్లో మీకున్న ఆప్షన్స్ వచ్చి మీకు కంప్లీట్ గా ఇక్కడ ఉంటాయి ఆప్షన్స్. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చి మీరు రీల్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు రీల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ ఏంటంటే రీల్ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీరు రీల్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ అయితే పోస్ట్, రీల్ అయితే ఇక్కడ. ఈ రీల్ క్రియేట్ చేసిన తర్వాత యాడ్ ఏ వీడియో క్లిక్ చేసుకొని ఎక్కడైతే మీరు వీడియో ఇచ్చారో ఆ వీడియో ఇక్కడ తీసేసుకోండి. వీడియో తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. వీడియో అప్లోడ్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుందండి మీకు. సో వీడియో అయిపోయిన తర్వాత ఎక్కడైతే మీరు వీడియో అయితే క్రియేట్ చేస్తున్నారో అక్కడ ఆ వీడియో తగ్గట్టు మీరు ఆప్షన్ పెట్టుకోవాలి ఇక్కడ. సో సార్ మీకు ఇమేజ్ రీచ్ ఉంటుందా, వీడియో రీచ్ ఉంటుందా అంటే నేను ఆల్రెడీ చెప్పానండి. నా ఛానల్లో ఇమేజ్ కూడా వీడియోలాగా అప్లోడ్ చేసుకోవాలి. నేను మీకు జనాలు రీచ్ అవ్వాలంటే మీరు ఇమేజ్ కూడా వీడియోలాగా మీరు అప్లోడ్ చేసుకోవాలి. సో అది ఎలా మీరు అప్లోడ్ చేసుకోవాలి అనేది నేను మొత్తం చెప్పానండి క్లియర్గా. అప్లోడ్ చేసాక ఏదైతే మీరు ఇమేజ్ అనుకున్నా ఆ ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఒక గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు కావాలంటే హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకోవచ్చు అండి. హ్యాష్ ట్యాగ్స్ ప్రాబ్లం లేదు. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ మీకు ఛానల్ తగ్గట్టుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మీరు ఇచ్చారో ఇక్కడ దీన్ని నెక్స్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు కావాలని మ్యూజిక్ చేంజ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి, ఏ ఆప్షన్ అది నెక్స్ట్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎట్ ఏ టైం మీరు స్టోరీలో అండ్ ప్లేలిస్ట్ లో మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని క్లిక్ ఫర్ షేర్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్ గా మీకు అది ఆప్షన్ ఏంటంటే కంప్లీట్ గా మీకు ఆప్షన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో మీకు అప్లోడ్ అయిపోతుంది. అంటే ఏంటి,
ఒకే టెక్నాలజీ మనం ఒక వీడియోని మనం టూ ప్లాట్ఫామ్ లో మనం అప్లోడ్ చేస్తున్నాం. ఎక్కడ? ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ మనం అప్లోడ్ చేస్తున్నాం. అంటే అర్థం ఏంటిది? సో ఒక ఒక మన ఒక వీడియోని మనం ఒక వెబ్సైట్ ద్వారా రిప్లై చేస్తున్నాం. అది ఏదైనా కంటెంట్ కావచ్చు. సో కంప్లీట్ గా కంటెంట్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే మీకు ఆప్షన్స్ ఉన్నాయో అవి ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ కంటెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు లింక్డ్ఇన్ ఉంటుంది. లింక్డ్ఇన్ లో మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుంది, లింక్డ్ఇన్ బిజినెస్ పేజ్ ఉంటుంది. ఫస్ట్ లింక్డ్ఇన్ బిజినెస్ పేజ్ అప్లోడ్ చేయాలి. ఏదైనా వీడియో కావచ్చు, వీడియో అయినా ఇమేజ్ అయినా ఏదైనా. సో చేసుకున్న తర్వాత ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది ఇమేజ్. ఇమేజ్ కాకుండా మీరు వీడియో అప్లోడ్ చేసుకోండి. వీడియో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే వీడియో ఉంటుందో ఇక్కడ సరే మనం సపోజ్ యూట్యూబ్ లింక్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు, అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంకో ఆప్షన్ మీకు చెప్పాలా? సింపుల్ చెప్తానండి. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు ఇచ్చారనుకోండి, మీకు లింక్ వచ్చేస్తుంది. లేదా మీరు ఆల్రెడీ ఒక ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చారు, ఫేస్బుక్ లింక్ ఇచ్చారు, అవి నీకు వ్యూస్ కావాలనుకుంటే ఆ వ్యూస్ కూడా మీరు తీసుకొచ్చుకోవచ్చు. ఎట్లా అంటే ఇక్కడ ఏదైతే మీరు వీడియో ఇచ్చారో కాపీ లింక్, ఇది మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోవాలి. సో అలా మీకు వెబ్సైట్ లింక్ వచ్చింది. ఇక్కడ మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేస్తుంది. సో ఇది క్లిక్ చేయగానే ఏదైతే మీకు ఇక్కడ ఉందో ఆ లింక్ ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి, లోడింగ్ ఫర్ ప్రివ్యూ. అంటే ఏంటిది? మీకు ఆ ఆప్షన్ కనుక మీకు రావాలి అనుకుంటే, లేదు నా ఇన్స్టాగ్రామ్ వ్యూస్ రావాలనుకుంటే ఇది క్లిక్ చేసుకోవచ్చు. మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. మనకు ఈ లింక్డ్ఇన్ అనేది మన ఇన్స్టాగ్రామ్ వ్యూస్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అంటే దీన్ని ఏమంటారంటే జనరేటింగ్ ఫర్ రిఫరల్ ట్రాఫిక్ అన్నట్టు. ఒకదానికి ఒకదానికి రిఫరల్ ట్రాఫిక్ మనం జనరేట్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇట్లా క్రియేట్ చేసుకున్నాక మనకు నచ్చిన విధంగా ఇక పోస్ట్ పెట్టేస్తాం. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇక్కడ ఉంటుందండి అసైన్ టాస్క్. ఎక్కడైతే మీరు ట్విట్టర్లో పోస్ట్ చేశారో అక్కడి నుంచి మీరు థ్రెడ్స్ కి షేర్ చేసుకోవచ్చు. థ్రెడ్ అనేది మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ అవుతాయండి. సో అది మీరు డైరెక్ట్ గా హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ట్విట్టర్ కి షేర్ చేసుకోవచ్చు. ట్విట్టర్ కి షేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కొంచెం ఏంటంటే మీరు ఏదైతే కంటెంట్ యాడ్ చేశారో ఆ కంటెంట్ ని ఇక్కడ యాడ్ చేసుకోండి. జనాలకు తెలియాలి కాబట్టి మీరు ఏదైతే పోస్ట్ చేస్తున్నారో అది ఇక్కడ తెలుస్తుంది. క్లిక్ ఫర్ పోస్ట్ పెట్టండి. సో అప్పుడు ఏమైతే అండి ఇన్స్టాగ్రామ్ లింక్ క్లిక్ చేయగానే ట్విట్టర్ ద్వారా మీకు ఇన్స్టాగ్రామ్ ట్రాఫిక్ వస్తుంది. అంటే మీరు ఎండ్ ఆఫ్ ది డే ఏం చేస్తున్నారు అంటే ప్రతిదీ మీరు రిఫరల్ ట్రాఫిక్ క్రియేట్ చేస్తున్నారు. ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ కి, ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్బుక్ కి, అని ఇట్లా మనం చేసుకోవచ్చు. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అనేది చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్బుక్ అనేది కొంచెం కష్టం. సో ఇప్పుడు మీకు ఇందులో ఆప్షన్ ఏంటంటే ఏదైతే వీడియో మీరు పోస్ట్ చేశారో మీ ఫేస్బుక్ పేజ్ లో దాన్ని మీరు స్టోరీగా పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్ స్టోరీ క్రియేట్ అవుతుంది. ఇక కావాలంటే మీరు ఏ వీడియో అయితే మీరు అప్లోడ్ చేశారో ఆ వీడియో ఇక్కడ తీసుకొని మీరు హ్యాపీగా క్లిక్ ఫర్ షేర్ పోస్ట్ అని పెట్టుకొని మీరు దీన్ని హ్యాపీగా మీరు స్టోరీలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఈ ఆప్షన్ ఉంటుందండి, హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ స్టోరీ క్రియేట్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే రీల్ పోస్ట్ చేస్తున్నారో ఆటోమేటిక్ గా మీరు ఫేస్బుక్ లో మీకు రీల్ పోస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే గూగుల్ మ్యాప్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. దీనిలో వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు, ఇమేజ్ అప్లోడ్ ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మనము ఏదైతే రెగ్యులర్ గా మనము చేస్తున్నామో ఆ ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. ఒక బిజినెస్ కి, ఇప్పుడు నేను ఒక బిజినెస్ లో ఉన్నాను, దానికి సోషల్ మీడియా యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో మనం ఒకటి చేస్తున్నామంటే దానికి తగ్గట్టుగా మనము యూటిలైజ్ చేసుకోలే సోషల్ మీడియా నెట్వర్క్స్. అది కంపల్సరీ మీరు యూటిలైజ్ చేసుకుంటేనే మీకు బిజినెస్ లీడ్స్ అనేది కంపల్సరీ వస్తాయండి. ఇది మనం పెట్టాం కదా మనకు లీడ్స్ వస్తే అలా ఉండదండి. సోషల్ మీడియా మనం పెట్టిన తర్వాత దానికి తగ్గట్టుగా మనం యాడ్స్ రన్ చేసుకోవాలి, ఆర్గానిక్ రీచ్ తెచ్చుకోవాలి. దానికోసమే మనం రెగ్యులర్ గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉండాలి. ఏదో మనము జస్ట్ ఒక రోజు వీడియో పోస్ట్ చేస్తే మనకు అయిపోయింది మన టాస్క్ కాదండి. ఇది రెగ్యులర్ టాస్క్. ఇది ఏ బిజినెస్ ఓనర్ కైనా ఇది రెగ్యులర్ టాస్క్. జస్ట్ మనం వన్ డే పోస్ట్ చేసి వదిలేస్తే కుదరదు. సో దానికోసం మీకు సజెషన్ కి హ్యాపీగా చాట్ జీపీటీ యూజ్ చేసుకోవచ్చండి. అంటే ఇలాంటి కంటెంట్ మీరు పోస్ట్ చేసుకోవాలి. కొంచెం మీరు టైం స్పెండ్ చేసుకొని బిజినెస్ కి మీరు ప్రమోట్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మీరు ఇచ్చే కంటెంటే చాలా వరకు మీకు హెల్ప్ అవుతుంది. ఇది ఒక బిజినెస్ ఓనర్ కి అర్థం చేసుకోవడానికి. మీ బిజినెస్ గురించి క్లారిటీగా రాయాలి. కొంతమంది యూజర్ తెలుగులో ఉంటారు, కొంతమంది యూజర్స్ ఇంగ్లీష్ లో ఉంటారు. మీకు ఎట్లా వీలవుతుందో ఆ విధంగా మనం రాసుకొని చేసుకోవాలి. మీరు బిజినెస్ రీచ్ కావడానికి ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చి మీకు షార్ట్స్ అండి. అంటే మీరు రీల్స్ క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకొని ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీ యొక్క స్విమ్మింగ్ పూల్ లొకేషన్ ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మైరాయిడ్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ
ఏదైతే మీకు ఉందో హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. సో అక్కడ లొకేషన్ వాళ్ళకి వస్తుంది. అట్లాగే రిలేటెడ్ వీడియోలో మీరు ఒక రిలేటెడ్ వీడియో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లిక్ చేసుకొని హ్యాపీగా బిఫోర్ అప్లోడ్ ముందు మీ వీడియో కాపరేట్ ఉందా లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు వాయిస్ ఓవర్ వీడియోస్ చేసుకోవచ్చు. మీకు ఎట్లా నచ్చితే ఆ విధంగా వీడియో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. మీ ఓపికతోని వీడియో క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. సో ఇన్ని ప్లాట్ఫామ్లో మీరు వీడియోని అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇలాంటి వీడియోని యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీరు షెడ్యూల్ పోస్ట్ క్రియేట్ చేసుకొని ఏదైతే నేను షెడ్యూల్ క్రియేట్ చేస్తున్నానో ఆ రోజు టైం తీసుకొని హ్యాపీగా మీరు ఏదైతే మీకు టైం ఇక్కడ నేను 8:30 పెట్టానో షెడ్యూల్ ఇచ్చేసాను. సో ఈ విధంగా మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేయాలండి. ఫస్ట్ మీరు ఇమేజా వీడియో ఏమనుకున్నా అది క్రియేట్ చేసుకోండి, అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకో మెయిన్ కంటెంట్ అంటే ఏదైతే మీ కంటెంట్ ఇక్కడ ప్రాపర్గా ఉందో ఈ కంటెంట్ ని మనం గూగుల్ మ్యాప్ లో హ్యాపీగా పోస్ట్ చేయాలండి. దీనికి రెగ్యులర్ పోస్ట్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ పోస్ట్ లో మీరు ఇమేజ్ తో కానీ వీడియోతో కానీ పోస్ట్ చేసుకోవచ్చు. మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి. నేను ఇక్కడ కాల్ ఆప్షన్ పెట్టాను, ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళు మనకు కాల్ చేసే విధంగా ఉండేటట్టు నేను కాల్ ఆప్షన్ ఇచ్చేసాను అన్నట్టు. సో ఈ విధంగా మనం కాల్ ఆప్షన్ పెట్టుకొని మనం హ్యాపీగా ఇక్కడ ఏదైతే మనకు కావాలో అది మనం పోస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం సోషల్ నెట్వర్క్ యూజ్ చేసుకోవచ్చు అండి. మీకు ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, ట్విట్టర్ ఉంది, అండ్ లింక్డ్ఇన్ ఉంది, థ్రెడ్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్ యూజ్ చేసుకుంటే మీ యొక్క ప్లాట్ఫామ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మెయిన్ గా గూగుల్ మ్యాప్ యూజర్ గూగుల్ మ్యాప్ ని టార్గెట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఫేస్బుక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ కామన్ ఉంటుంది, బిజినెస్ వైజ్ ట్విట్టర్ ఉంటుంది, థ్రెడ్ ఉంటుంది, లింక్డ్ఇన్ ఉంటుంది, యూట్యూబ్. కానీ కామన్ బిజినెస్ మ్యాన్ కి మూడు మాత్రం కంపల్సరీ యూజ్ అవుతాయండి: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. ఇది మీరు మైండ్ లో పెట్టుకుని మీరు బిజినెస్ చేసుకోండి. మీరు ఒక్కసారి ఫేస్బుక్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ని యూజ్ చేసుకోవాలి. రెండు వీడియో ఒకే వీడియో మూడు ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేసుకోవచ్చండి. మీకు అలా ఎలాంటి కాపరేట్ ఉండదు. ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి కాపరేట్ ఇష్యూ ఉండదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు Distract channel. Thank you and thank you so much. Don't forget to subscribe.